హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని బెర్నౌలీస్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ యొక్క బెర్నౌలీస్ ఈక్వేషన్ అనేది యూనిట్ 1లో ఉంది. ఓకే, మరి చూద్దాం. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది సార్? దీన్ని లీనియర్ ఇన్ YXలో ఎందుకు చేయకూడదు? లీనియర్ ఇన్ YX తర్వాత బెర్నౌలీస్ వస్తుంది, మళ్ళీ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నాట్ అండ్ ఎగ్జాక్ట్ 5 మెథడ్స్ వస్తాయి. ఓకే, సో అయితే ఇక్కడ దీన్ని లీనియర్ ఇన్ YX చేయలేం. మీరు అబ్జర్వ్ చేస్తే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ ఇలా ఉంటుంది బెర్నౌలీస్ ఈక్వేషన్. ఈ 3తో పక్కన పెట్టండి. సో ఇక్కడ వన్ బై వై స్క్వేర్ ఉంది, అది ఉండకూడదు. అంటే వై స్క్వేర్తో మల్టిప్లై చేస్తే వై స్క్వేర్ బై వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇంకొక పేరుతో ఏం పేరు పిలుస్తాము? రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్. లీనియర్ ఫామ్ అంటే మనం లీనియర్ ఇన్ YX ప్రాబ్లమ్స్ చాలా చేసాం. సో అలాంటి మోడల్ అంటే y పవర్ nని ఎలిమినేట్ చేయాలి. అది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే, ఎస్. మరి స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్ దాన్ని గివెన్ డి కూడా అంటాం. సో dy బై dx 3 ఇంటూ dy బై dx ప్లస్ 2y బై 1 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ డివైడెడ్ బై y స్క్వేర్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం y స్క్వేర్తో మల్టిప్లై చేసేద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఓకే, సో మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ y స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. మల్టిప్లై ఈక్వేషన్ 1 with y square on both sides. ఓకే, చూడండి, 3 ఇంటూ వై స్క్వేర్, అదేవిధంగా dy బై dx ప్లస్ 2 బై 1 ప్లస్ ఎక్స్, ఆల్రెడీ y ఉంది, ఇంటూ వై స్క్వేర్. సో ఏమవుతుంది? y క్యూబ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. అంతే. ఎందుకు? వై స్క్వేర్ బై వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్. సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్లో వై టర్మ్ అంటే సైన్ వై కానీ కాస్ వై కానీ, దట్ ఈస్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ వైలో ఉంటే ఆ టర్మ్ని జెడ్ అనుకుంటాము. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ రావాలి. వై క్యూబ్ని జెడ్ అనుకుంటాను. వై క్యూబ్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? 3y స్క్వేర్. ఇక్కడ ఉంది, ఎక్స్తో డెరివేటివ్ చేయాలి వై క్యూబ్ది. ఓకేనా? ఎస్. సో కాబట్టి పుట్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎక్స్తోనే ఎందుకు చేయాలి సార్? ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఉంది కాబట్టి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, మరి వై క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్, మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx అవుతుంది. జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz బై dx. ఓకేనా? ఎస్. ఇప్పుడు దీన్ని 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 2 ఇంప్లైస్, చెప్పండి. సో 3y స్క్వేర్ dy బై dx ప్లస్లో ఏం చేయాలి? dz బై dx ప్లస్ 2 బై 1 ప్లస్ ఎక్స్, దాన్ని అలానే రాశాను. వై క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు? జెడ్ రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఓకే, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఎస్. ఇప్పుడు ఇది ఎలా వచ్చేసిందంటే లీనియర్ ఇన్ జెడ్ లాగా వచ్చింది. dy బై dx p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ x వస్తే దాన్ని లీనియర్ ఇన్ y అంటాం. ఇక్కడ x వస్తే లీనియర్ ఇన్ x, ఇది జెడ్ వచ్చింది ఇక్కడ. సో dz బై dx p ఆఫ్ x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ x అంటే లీనియర్ ఇన్ జెడ్ అంటాం. లీనియర్ ఇన్ జెడ్ అన్నప్పుడు జనరల్ సొల్యూషన్ జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్. ఇది అన్నమాట ఫార్ములా. ఓకేనా? మరి ఐఎఫ్కి ఫార్ములా ఏంటి? మళ్ళీ ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? అంటే పి ఆఫ్ ఎక్స్ అంటే జెడ్ కోఎఫిషియంట్, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు నంబర్ 3 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఒక 4-5 స్టెప్పులే
మనం బెర్నౌలీస్ ఈక్వేషన్లో చేసింది. మిగిలిందంతా ఇక్కడ నుంచి లీనియర్ ఇన్ వైఎక్స్ ప్రాబ్లమ్సే. ఓకే, సో దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ జెడ్. సో కంపేర్ చేస్తున్నాను. Comparing the above equation with దేంతో కంపేర్ చేయాలి? dz by dx plus p of x into z is equal to q of x. దీంతో కంపేర్ చేయాలి. వేర్ p of x అంటే z కోఎఫిషియంట్. ఓకే, వేర్ p of x is equal to 2 by 1 plus x. అదేవిధంగా q of x అంటే ఏంటి? x క్యూబ్. ఓకేనా, ఇప్పుడు మనం ఐఎఫ్ని కనుక్కోవాలి. దాన్ని కనుక్కోవడానికి ముందు ఇంటెగ్రల్ p of x dxని కనుక్కుందాం. ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తున్నా. 1 by x plus 1 అన్నా 1 plus x అయినా ఒకటే. సో డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్, ఇదంతా x అనుకోండి, ఇంటెగ్రల్ 1 by x log x ఫార్ములా వస్తుంది. మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి ఇంటిగ్రేషన్ ఉన్నాం కాబట్టి డినామినేటర్లో వేయాలి. దేన్ని ఎక్స్ అనుకున్నాం 1 plus x అంటే కాన్స్టెంట్కి డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1, 0 plus 1 అంటే 1. అది డినామినేటర్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఓకే, కాబట్టి సో డైరెక్ట్గా ఇలా రాస్తాను. ఇప్పుడు లాగ్ పక్కన 2 ఉండకూడదు లెఫ్ట్ సైడ్లో. దీన్ని 1 plus x హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. లాగ్ ఎక్స్ పవర్ ఎంని మనం ఏం రాసుకోవచ్చు? m ఇంటూ లాగ్ ఎక్స్ రాయొచ్చు. అంటే పవర్ బేస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ పవర్ అనేది ఏమవుతుంది? బేస్ అవుతుంది. అంటే 2 log x plus 1 ఆర్ 1 plus x. ఇప్పుడు నేను ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఐఎఫ్కి ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఆఫ్ 1 plus x హోల్ స్క్వేర్. మళ్ళీ ఒక ఫార్ములా, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే, ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏం మిగులుతుందంటే 1 plus x హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 1 plus x హోల్ స్క్వేర్. ఇది ఏంటి? ఐఎఫ్. ఇప్పుడు మనము నంబర్ 3కి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ వస్తుంది ఫార్ములా. ఓకే, దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 3 ఈజ్, నంబర్ 3కి జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ జెడ్ కాబట్టి జెడ్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, సో జెడ్ ఇంటూ ఐఎఫ్ అంటే ఇందాక కనుక్కున్నాం. సో 1 plus x హోల్ స్క్వేర్, 1 plus x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ క్యూబ్ ఇంటూ ఐఎఫ్ అంటే 1 plus x హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక పక్కన డిఎక్స్ ఉంటుంది ప్లస్ సి. చివరిలో y క్యూబ్ బదులు జెడ్ రీప్లేస్ చేద్దాం. ఓకే, సో ఇది ఎలా ఉంది? a plus b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a plus b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. a స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2x ప్లస్ b స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది dx ప్లస్ సి. సో మళ్ళీ ఎక్స్ క్యూబ్తో ఈ 3 టర్మ్స్ని మల్టిప్లై చేయండి. 3 టర్మ్స్ ఉన్నాయి కదా. సో 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ dx ప్లస్ 2 కాన్స్టెంట్ x ఇంటూ ఎక్స్ క్యూబ్ x పవర్ 4 dx ప్లస్ x పవర్ 5 dx. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ x పవర్ 5. సో డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇంటెగ్రల్ x పవర్ n dx, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో అంటే x పవర్ 4 బై 4 మళ్ళీ 2 ఇంటూ x పవర్ 5 బై 5 x పవర్ 6 బై 6 ప్లస్ సి
బట్ మళ్ళీ మనం రీప్లేస్ చేసేద్దాం. వై క్యూబ్ బదులు ఏమనుకున్నాం జెడ్. సో బట్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ని రీప్లేస్ చేయండి. ఓకేనా? సో y cube into 1 plus x whole square is equal to x power 4 by 4 plus 2 into x power 5 by 5 plus x power 6 by 6 plus c. ఓకే, ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.